Hi guys, let's see the mock test number 215. Rapid fire lo chivari mock test, 15th mock test andi. See the max explanation guys, see the max explanation. In a store A, Rishi is getting discount 35%. In the store B, he getting two successful discounts 35%. If he did shopping for 6,240 rupees in each store, then what is the difference between the both discounts అన్నాడండి. వెరీ సింపుల్ గైస్ 35% ఎగ్జాక్ట్లీ 35% వస్తుంది. ఈ 30 అండ్ 5% అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే 100లో మనకి 30% డిస్కౌంట్ ఇస్తే 30 సబ్ట్రాక్ట్ చేసేస్తాం 70. ఇప్పుడు 70లో 5% అంటే మనకి 3.5 అంటే 33.5% మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇక 1.5% డిస్కౌంట్ తగ్గుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సో 1.5% ఆఫ్ 6240 గైస్ 6240. సో అది మనం రాసుకుంటే చాలు. సో ఇక్కడ 1.5 అన్నాడు కాబట్టి ఈ జీరోకి 0.5 క్యాన్సిల్ చేసేయచ్చు. 5 3s 5తో 20 టైమ్స్ 5తో 20 టైమ్స్ 4తో 4 5s అండ్ 4 1s 4 5s అండ్ 4 6. సో 156 ఇంటూ 3 లేదా 5తో మనం క్యాన్సిల్ చేస్తే 5 3s 5 1s 0.1 అంటే 2. సో 31 3s అంటే 93.6 గైస్. సో ఇది మన ఆన్సర్ ఆప్షన్ సి. అంటే మనం ఏదైతే డిఫరెన్స్ ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తే చాలు. దాంతో మళ్ళీ 35% వాల్యూ కనుక్కొని మళ్ళీ 30 అండ్ 5 అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సింపుల్ క్యాలిక్యులేషన్కి వెళ్ళాలి. సో ఆల్రెడీ 35% వాడు స్టాటిక్ ఇచ్చేసాడు. సో 30 అండ్ 5 వాటి రెండు సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ మనం తీసేస్తే ఒక సింగిల్ డిస్కౌంట్కి ఎంత వస్తుంది అంటే 33.5 వస్తుంది. సో ఇంక మనకి తగ్గింది ఎంత అంటే 1.5 వాల్యూ అనేది వాటి మధ్య డిఫరెన్స్ అవుతుంది 1.5%. సో అదేదో డైరెక్ట్గా 1.5% కనుక్కుంటే సరిపోతుంది కదా, దాని నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు మనం. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. PQ and R can complete a working alone 12 days, 15 days, 20 days. ఇది రాసుకోండి మీరు కావాలంటే. సో 12 days Q, 15 days, R is 20 days. 12, 15, 20 ఎన్నిసార్లు చేసి ఉంటాం. సో మేము ప్రాక్టీస్ చేస్తుంటే దట్ ఎల్సిఎం ఇస్ 60. సో ఇక్కడ 5, 4, 3 ఎఫిషియన్సీ. ఇఫ్ ఆల్ 3 వర్కర్స్ టుగెదర్ ఎర్న్ ద టోటల్ అమౌంట్, వాట్ విల్ బి ద ఆర్ షేర్ ఇన్ ద ఎర్నింగ్ అన్నాడు. ఈ 12, 15, 20 మనం చాలాసార్లు తీసుకుంటున్నాం. డైరెక్ట్లీ 60 ఈజ్ ద ఎల్సిఎం అని చెప్పచ్చు. సో ఎఫిషియన్సీస్ 5, 4, 3. అయితే మనకి ఆర్ యొక్క షేర్ అడిగాడు. సో ఆర్కి 3 యూనిట్స్ రావాలి, ఎందుకంటే ఎఫిషియన్సీ బేస్లోనే మనం డివైడ్ చేస్తాం కాబట్టి. 5 ఒక ప్లస్ 4 ప్లస్ 3 మొత్తం ఎంత అవుతుందంటే 12 యూనిట్స్. సో 12 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 60,000 అయితే మనకి ఎవరిది కావాలి? ఆర్ది 3 యూనిట్స్ కావాలి. 1/4 అంటే మనకి ఏమొస్తుంది అండి? 15,000 వస్తుంది గైస్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో డైరెక్ట్ క్వశ్చన్ చూడడానికే పెద్దది కానీ మనం చేయడానికి చాలా ఈజీ అండ్ చిన్న క్వశ్చన్. ఓరల్గా కూడా చేయొచ్చు మనం ఈ క్వశ్చన్ని. అర్థమైందా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తీసుకోవాలనే దీంతో మనం డిస్కస్ చేస్తున్నామండి. సో కొంచెం స్పీడ్గా చెప్తున్నాను నేనే. సో మీరు స్పీడ్ ఏమనుకోవద్దు, అంతకంటే మీరు స్లోగా పెట్టి చూసుకోండి, లేదా వినండి 1-2 సార్లు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన విజువలైజేషన్ అండ్ క్యాలిక్యులేషన్, మైండ్ క్యాలిక్యులేషన్, క్వశ్చన్ చదువుతూ ఎలా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయాలనే విధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏబిపి అండ్ ఏసిక్యూ ఆర్ 2 టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ అట్ ద పాయింట్ బి అండ్ సి. సో బి అండ్ సి అనేవి పాయింట్స్. సో రెస్పెక్టివ్లీ CD is the diameter of the circle. CD అనేది diameter of the circle అన్నాడు. PAQ is equal to 50 degrees. దెన్ సో ఇది కొంచెం డయాగ్రామ్ డ్రా చేసుకుంటే అనలైజ్ చేయడం కష్టం అనుకున్నప్పుడు, ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్కి 2 టాంజెంట్స్ ఉన్నాయి. ఆ 2 టాంజెంట్స్ ఏ అనే పాయింట్ నుంచే వస్తుంది మీరు గమనించినట్లయితే. సో ఇలా తీసుకున్నాడు. సో ఏ అనే పాయింట్ ఏబిపి అండ్ ఏసిక్యూ. ఓకే, అయితే బి అండ్ సి రెస్పెక్ట్లీ సిడి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడండి. సిడి ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇది డి అనుకుంటే ఇది డయామీటర్. యాంగిల్ పిఏక్యూ ఈ యాంగిల్ ఇచ్చాడండి మనకి. ఎంత అంటే 50 degrees. అయితే మనల్ని ఏం యాంగిల్ అడిగాడు? యాంగిల్ డిపిబి అడిగాడండి. డిపిబి అడిగాడు. డిపిబి యాంగిల్ అడుగుతున్నాడు.
సో ఇది కార్డ్గా తీసుకుంటే ఈ యాంగిల్ అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసినట్లయితే ఇది కార్డ్ అయితే ఏబిపి, యా ఇది డయామీటర్ కాబట్టి ఇది 90 degrees, ఇది 90 degrees ఉంటుందండి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180. ఈ యాంగిల్ 50 ఉంటుంది గైస్. ఇది 50 అయితే ఈ రెండు వచ్చి 50 తీసేసినట్లయితే మనకి ఇంకా 180లో 65. సో ఇది కూడా 65 ఉంటుంది. 65 130, యా. సో మొత్తం 90లో 65 తీసేస్తే ఇక్కడికి ఎంత ఉంటుందండి? ఇక్కడ ఎంత ఉంటుందండి? ఇది మొత్తం 90 కదా, ఇది మొత్తం 90 degrees. 90 degreesలో ఇది 65. సో 90 - 65. సో వాట్ ఇస్ ద ఆన్సర్ అంటే 25 degrees గైస్. సో అంటే ఇక్కడ 25 degrees ఉంటుంది. మనల్ని అడిగింది కూడా అదే, డిబిపి ఈ యాంగిల్ అడిగాడు. సో 25 degrees చెప్పచ్చు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీస్ తీసుకోగలిగితే సో ఈ రెండు 180 ఉంటాయండి. సో 50 తీసేస్తే ఇది 130, ఇది 130 అయితే ఇది 50. ఈ రెండింటి యొక్క సమ్ 150 కాబట్టి ఇవి రెండు రేడియస్లే కాబట్టి ఈక్వేట్ చేసుకోవచ్చు. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఇది 65, ఇది 65. ఇది మొత్తం 90లో 65 తీసేస్తే ఇక్కడ యాంగిల్ వచ్చి 25 degrees. సో కొంచెం కేర్ఫుల్గా ప్రాపర్టీస్ మనం డ్రా చేసి తీసుకోవాలి. ఇది సబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. మీరు ప్రాక్టీసే కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్పుడే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఇది క్వశ్చన్ అర్థం కాలేదు అనుకున్నప్పుడు దీన్ని మార్క్ రివ్యూ పెట్టుకొని వెళ్ళిపోండి, బ్లైండ్ గార్డ్ చేయొద్దు. A flagpole on the top of the mall building 390 meters high. To observe the height of the 1280 meter, the mall building and the pole subtended an equal angle theta అన్నాడండి. చూడండి, ఒక హైట్ అబ్జర్వ్ చేసే హైట్ ఎంత హైట్ అంటున్నా అంటే 1280 meters అన్నాడండి. అంటే పర్టికులర్ హైట్ నుంచి ఇది 1280 meters అయితే ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు సో ఫ్లాగ్ పోల్ హైట్ ఇచ్చాడు అండ్ బిల్డింగ్ హైట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు బిల్డింగ్ హైట్ ఇచ్చాడు, ఫ్లాగ్ పోల్ హైట్ ఇచ్చాడు. సో అవి రెండు ఎంత యాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాయి అంటే థీటా యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో నేను ఎందుకు రెండు ఈక్వల్ రాశానంటే 390 + 890 దట్ ఈజ్ ఈక్వల్ టు 1280 అంటే ఈక్వల్ ఎంత ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఫ్లాగ్ పోల్ ఏదైతే ఉందో ఇది యాంగిల్ థీటా చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ కూడా థీటా యాంగిలే చేస్తుందండి. అంటే ఈ మొత్తం తీసుకుంటే 2 θ, ఇదేమో థీటా యాంగిల్. సో ఇది చెప్పింది మనకి. దీని హైట్ ఏమో 890, దీని హైట్ ఏమో 390. సో రెండు సమ్ చేస్తే 1280. అందుకే అది నేను ఈక్వల్గా తీసుకున్నా. సో ఇది అక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్ అన్నాడండి. అంటే ఇది ఎక్స్ అడిగాడు, ఇది కూడా ఎక్సే, ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే ఫార్ములా tan 2θ ఈజ్ ఈక్వల్ టు, లేదా ఫస్ట్ tan θ రాద్దాం. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి మనకి tan θ? సో 390/x వస్తుంది. ఈ ట్రయాంగిల్ వరకు కన్సిడర్ చేస్తే రైట్ యాంగిల్. tan 2θ కన్సిడర్ చేస్తే సో ఈ ట్రయాంగిల్, సో ఈ మొత్తం అనమాట 2θ. tan 2θ ఈక్వల్ టు అయితే 1280/x గైస్. అయితే tan 2θని మనం ఎలా ఫార్ములా ఏంటి రాసుకోవచ్చు మనం? tan 2θని 2 tan θ డివైడెడ్ బై 1 - tan square θ దట్ ఈజ్ ఈక్వల్ టు 1280/x. తప్పదండి, ఇది ఇక్కడ మీరు సింప్లిఫై చేయాల్సిందే. tan θ వాల్యూ ఆల్రెడీ అక్కడ రాసాం మనం ఫస్ట్ 390/x. సో 2 × 390/x 1 - 390 × 390/x square. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1280/x. సో సింప్లిఫై చేసినట్లయితే
ఈ స్టెప్ ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ 2 into 390 by x divided by x square minus 390 into 390 by x square. Square ki x ki get cancel. Square ki x ki get cancel. ఇవి క్యాన్సిల్ కూడా వెళ్ళట్లేవే. క్యాల్కులేషన్ అక్కడ నోట్ చేద్దాం. టూ ఇంటూ 390 into x by x square minus 390 square, that is equal to 1280 by x. x వాల్యూ కావాలి మనకి. 2తో 64 0 0 0 get cancel, 0 0 get cancel, and 39x square, ఈ x ఇవతలకి వస్తే 39x square equal to 64 into x square minus 64 into 390 square. సో ఈ దీని యువతలో దాని అవతల పంపిస్తే 64లో 39 అంటే 25 అయినా 25x square is equal to 390 square into 64. సో స్క్వేర్ రూట్ వేస్తే 5x is equal to both side 390 into 8 guys. 5తో 5 7s 35, 45 8s. సో x is equal to 8 8 64, 8 7 56, ఒక 6 62. సో 624 గైస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నేను క్యాల్కులేషన్ చాలా స్లోగా చేశాను, మీరైతే ఇంత స్లోగా చేయొద్దు. ఆ స్టెప్స్ అయితే తప్పదు, మీరు తీసుకుని దాన్ని సింప్లిఫై చేయాల్సిందే, అప్పుడే మనకి అది పాసిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ మార్క్ రివ్యూ పెట్టుకొని తర్వాత చేయండి. మీకు క్వశ్చన్ అర్థం కావడమే టైం పడుతుంది ఎగ్జామ్లో ప్రెషర్ మీద. The ratio of the base of the triangle P to that of Q and the ratio of their respective heights. So base and height ratio ఇచ్చాడండి P and Q కి. బేస్ heights P and Q 2:5. heights ఎట్లా ఉన్నాయంటే P and Q 4:7. సో మనకి వాట్ ఇస్ ద ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్, ఆఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రెండిట్లలో ఆఫ్ వస్తుంది కాబట్టి మీరు ఏం కన్సిడర్ చేయొద్దు. సో ఇక్కడ 2 units 4 units, సో 8 units అవుతుంది P, అండ్ 5 units 7 units, సో 35 units అవుతుంది Q. అయితే మనల్ని ఏమంటాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ P అండ్ Q అన్నాడు. వీటి స్క్వేర్స్ అడిగాడు. అంటే ఏమొస్తుంది అంటే 64 12 25. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గైస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. సో ఏరియాస్ 8:35 రేషియోలో ఉంటాయండి ఏరియాస్. వాటి యొక్క స్క్వేర్ వాల్యూ అడిగాడు. 8:35 వచ్చింది కదా అని ఫస్ట్ ఆప్షన్ పెట్టారు, రాంగ్ ఆన్సర్ అయితే అది. గాట్ ఇట్. సో కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే మీకు ఆన్సర్ ఈజీ అవుతుంది గైస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 17 and 30 ఈజ్ అన్నాడండి. సో ఇక్కడ మీరు ఓన్లీ 30తో చూడండి, 0 ఖచ్చితంగా ఉంది, ఓకే, అన్నిట్లో యూనిట్ డిజిట్ 0 ఉంది. సో 3తో మస్ట్ బి మల్టిప్లైడ్, 3తో ఖచ్చితంగా డివిజిబుల్ అవ్వాలి. వాట్ ఈస్ ద 3 డివిజిబుల్ రూల్? 9 + 7 16 + 9, సో 25 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ 3తో డివిజిబుల్ కాదు, 8, సో ఎలిమినేటెడ్. ఇక్కడ 9 7 4 11 ఒక 20, ఇది కూడా ఎలిమినేటెడ్. ఇది ఒకటే ఉందండి, సో 3తో డివిజిబుల్ అయ్యేది. అయిపోయింది ప్రాబ్లం. ఇంకా చూడండి ఫస్ట్ 2 క్వశ్చన్, దీనికి ముందున్న క్వశ్చన్స్ కొంచెం క్యాలిక్యులేషన్, ఇక్కడ అది క్యాలిక్యులేషన్ లేదు అసలు. సింపుల్గా 3 మల్టిపుల్ చూసుకుంటే సరిపోతుంది మనకి. 3 డివిజిబుల్ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్ డివిజిబుల్ బై ద 3, ద ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్ అనేవి ఇవేవి డివిజిబుల్ కావట్లేదు ఎక్సెప్ట్ డి తప్ప. సో ఇంకా అదొకటే మనకి ఆన్సర్. మీరు డౌట్ ఉంటే ఇంకా చెక్ చేసుకోవచ్చు. 30తో పర్ఫెక్ట్లీ, 17తో తీసుకున్న 17 5 85, 119 17 7s, సో 119, సో 0 పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద కరస్పాండింగ్ మార్క్స్ స్కోర్డ్ బై ద మోహిత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫిజిక్స్ అన్నాడండి. ఇంగ్లీష్ 65 డిగ్రీస్, ఫిజిక్స్ 86 డిగ్రీస్. అయితే మనకి ఎంత డిఫరెన్స్ అన్నాడు. 65 86 65 అంటే మనకి డిఫరెన్స్ 21 డిగ్రీసే కదా. కానీ ఏంటివి మార్క్సా? మార్క్స్ స్కోర్డ్ బై ద మోహిత్. ఓకే, మార్క్స్. సో ఇక్కడ మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి. ఏంటి అంటే ఈ మొత్తం సమ్ తీసుకోవాలి. సో 86 78 150 164 164 ఒక 79 164 ఒక 79 అంటే 243 243 ఒక 65. సో 308 308 ఒక 72 308 ఒక 72 అంటే 380. నియరెస్ట్ ఇంటీజర్ అడిగాడు. సో 380 మార్క్స్ 360 డిగ్రీస్ అయితే మనకేం కావాలి? 86లో 25 తీసేసినట్లయితే 21 మార్క్స్ కావాలి. సో చాలా మార్జిన్ కొంచెం తక్కువ ఉంది ఇది 20. సో మనం కొంచెం తక్కువ అనుకుంటే నియరెస్టింగ్ అంటే 20 తీసుకోవద్దు. లోయెస్ట్ వాల్యూ 20, 12 అయితే కాదు మరి. సో ఆన్సర్ ఆప్షన్ సిని చెప్పొచ్చండి, నియరెస్ట్ అని అడిగాడు. సో దట్స్ నియర్ టు 20. 380కి నియర్గా 360 అంటే 20 డిఫరెన్స్ ఉంది, అంత లార్జ్ వాల్యూ. సో మనకి ఈ వాల్యూ తీసుకుంటే దానికి 9 టైమ్స్ అనుకుందాం. 9 టైమ్స్. సో 38 9 టైమ్స్ ఏమవుతుందంటే 19 పాయింట్. సో 36కి 9 టైమ్స్ చేసినట్లయితే మనకి దాని నియరెస్ట్ 36 సారీ బై 2 38/2 అండి. 36/2 అంటే 18 పాయింట్. సో ఇక్కడ 19 కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి 18 కన్నా 2 ఎక్కువ, నియరెస్ట్గా 20 తీసుకుంటున్నాం. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు. స్టిల్ వాటర్లో స్పీడ్ ఇచ్చాడు 12 km/h. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ మోర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ 12 km మోర్ దాన్ ద స్ట్రీమ్ స్పీడ్ అన్నాడు. సో ఇక్కడ స్ట్రీమ్ స్పీడ్ మనం తీసుకున్నట్లయితే స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత అంటే x+12 గైస్, x+12. ఫైండ్ ద డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇఫ్ ఇట్ టేక్స్ 11 hours టు ట్రావెల్ 187 km ఇన్ స్టిల్ వాటర్ అన్నాడండి. సో ఇక్కడ ఇచ్చేసాడండి 11 hours తీసుకుంటుంది 187 km స్టిల్ వాటర్లో ట్రావెల్ చేయడానికి. స్టిల్ వాటర్లో 11 hours అంటే మనకి 11 1s 7s. సో స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ 17 km అని చెప్పచ్చు. అంటే x+12 ఈజ్ ఈక్వల్ టు 17 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 5. అంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ 5, సారీ స్ట్రీమ్ స్పీడ్ 5. అప్పుడు ఇక్కడ ఇదేమవుతుందంటే బోట్ స్పీడ్, స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ 17. మనల్ని ఏమి అడిగాడంటే డౌన్ స్ట్రీమ్ అడిగాడు. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎలా వస్తుందంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. సో 17 + 5 ఎంత అండి? దట్ ఈజ్ ఈక్వల్ టు 22 km గైస్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో అది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో ఓవరాల్ ప్రాబ్లమ్ ఏ చెప్పాలి అంటే వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా సింపుల్గానే ఇచ్చాడు, మనకు పెద్ద లెంతీ అయితే ఏమి ఇవ్వలేదు, ఈజీగానే సాల్వ్ చేసి చెప్పొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకోగలిగితే మీ ప్రాబ్లం ఈజీ అవుతుందండి. సో x³ కామన్ తీసినట్లయితే x³ + x ప్లస్ 1/x ప్లస్ 1/x³ డివైడెడ్ బై x³ గైస్. x³ గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ x³ ప్లస్ 1/x³ x ప్లస్ 1/x వస్తుంది. సో ఇక్కడ మనకేమో x ఇచ్చాడండి. సో 1/x కనుక్కోవాలి. 1/x అంటే 2 + √3. దీన్ని రేషనలైజ్ చేస్తే డైరెక్ట్గా 2 - √3 రాయొచ్చండి. ఈ రెండింటి యొక్క స్క్వేర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ అయిందంటే డైరెక్ట్గా ఈ సైన్ మార్చి రాసేయండి నేను చాలాసార్లు చెప్పాను. అంటే ఈ రెండింటి యొక్క స్క్వేర్ డిఫరెన్స్ ఈక్వల్ టు న్యూమరేటర్ అయితే డైరెక్ట్లీ వీటి మధ్య సైన్ మార్చి రాసేయండి, అది దాని యొక్క రేషనలైజేషన్ వాల్యూ. సో 1/x 2 - √3 x ఏమో. సో అప్పుడు x ప్లస్ 1/x ఏమవుతుంది అంటే 2 + √3 ప్లస్ 2 - √3. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 4 గైస్. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 4. మరి x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు 4³ - 3 × 4. మనందరికీ తెలిసిందే కదా, ఒకసారి మీకు కావాలంటే మళ్ళీ రివిజన్ చేస్తాం. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు a అయితే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు a² - 2. x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు a³ - 3a. సో ఇవి అలా బై హార్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడమే. అది సబ్స్టిట్యూట్ చేస్తే
64 minus 12 that is equal to 52 అవుతుంది. సో మనకు కావాల్సిన రెండు వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 52, ఎక్స్ ప్లస్ 1/x ఇస్ ఈక్వల్ టు 4. సో రెండు సమ్ చేస్తే 56 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం కొంచెం స్పీడ్గా చేసుకోగలిగితే ఇక ఈజీ బెటర్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. Cosecant A minus 1 cot A is equal to secant A. Then A lies the first quadrant. First quadrant అంటే ఇంక మనం బిలో 90 degrees తీసుకోవచ్చు. 0 to 90 degrees ఫస్ట్ క్వాడ్రంట్ అంటే. ఇక్కడ సింప్లిఫై చేసి సబ్స్టిట్యూట్ చేయడం కన్నా యాంగిల్ ఏని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees అనుకుంటే 1 రూట్ 2 మైనస్ 1. థర్టీ డిగ్రీస్ అనుకుంటే రూట్ 3/2 సారీ 2 minus 1/√3 2/√3 ఈక్వల్ కాదుగా. ఆ స్టేట్మెంట్ 0 అయిపోతుంది. 60 అనుకుంటే 2/√3 minus 1/√3 2. ఈక్వల్ కాదుగా. అంటే గాయస్ ఈ క్వశ్చన్ వాల్యూ మిస్ ఇచ్చాడా? ఎందుకంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫామ్ కావాలి, ఫామ్ కావట్లేదు ఇక్కడ. యా గాయస్, ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం కేర్ఫుల్గా కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలండి. ఏంటి అంటే కొసికెంట్ ఏ మైనస్ 1 1/cot Aని tan Aగా రాసుకోవచ్చు అండి. tan A దట్ ఈస్ ఈక్వల్ టు సీకెంట్ ఏ గైస్. బోత్ సైడ్ స్క్వేర్ చేసినట్లయితే సో కొసికెంట్ స్క్వేర్ ఏ అండ్ కొసికెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 minus 2 ఇంటూ కొసికెంట్ ఏ ఇంటూ tan స్క్వేర్ అంటే మనం దీన్ని sin²A/cos² Aగా రాసుకోవచ్చు. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే సీకెంట్ని 1/cos² Aగా రాయొచ్చు. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి కొసికెంట్ ఏ. సో కొసికెంట్ ఏ అంటే 1/sin² A కదా. సో 1/sin² A ప్లస్ 1 minus 2 ఇంటూ 1/sin A ఇంటూ sin² A దట్ ఈజ్ ఈక్వల్ టు 1 గైస్. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసినట్లయితే దీంతో ప్రోడక్ట్ చేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 ఇంటూ sin² 1 ప్లస్ sin² A మైనస్ sin²కి క్యాన్సిల్ అయిపోతే 2 sin A ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ మొత్తాన్ని ఏంగా రాయొచ్చు అంటే sin A మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు మనకి ఇది 1 రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ sin A ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. sin A ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు, 2 - 1 రాయలేము ఎందుకంటే సైన్ వాల్యూ ఫస్ట్ క్వాడ్రంట్లో 2 రాదు. సో ఇన్ బిట్వీన్ -1 to 1 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఇది 0 తీసుకున్నట్లయితే అప్పుడు 0 - 1 -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో sin A ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 0 అవ్వాలండి. A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 0 అవ్వాలి.
ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ స్క్వేర్ ఏ బై 4 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఏ. 0 సబ్స్టిట్యూట్ చేస్తే tan 0 ఈక్వల్ టు 0 అండి, ప్లస్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అండ్ 1 ప్లస్ అండ్ సీకెంట్ 0 అంటే 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇది 4 అండి, 4 ఇంటూ 1 స్క్వేర్. సో మనకి ఏమవుతుందంటే 1/4 వస్తుంది గైస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గైస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సి ఉంటుంది, మీరు బ్లైండ్గా తీసుకోవడానికి వీల్లేదు. సో కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a class, 55% of the students are the boys. In a class, 55% of the students are the boys, 45% are girls. There are 30 more boys than the girls. So, ఇక్కడ మీరు చూసినట్లయితే బాయ్స్కి గర్ల్స్కి మధ్య పర్సంటేజ్ ఎంత గ్యాప్ ఉందంటే 10%. సో 10% ఈక్వల్ టు 30 బాయ్స్ ఎక్కువ ఉన్నారు అన్నాడు. అప్పుడు 100% ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం? దెర్ ఆర్ 300 స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. దెర్ ఆర్ 300 స్టూడెంట్స్. If 58% of the students include 20 girls pass an exam, the number of boys who do not pass అన్నాడండి. 58% పాస్ అయ్యారంట. సో 300లో 58% మనం కనుక్కోవాలి. సో 58% అవుట్ ఆఫ్ 300. సో మనకి డైరెక్ట్గా వచ్చేస్తుందండి. సో 3తో 158 3 సో 174 మెంబర్స్ పాస్ అయ్యారు. ఈ 124లో 20 గర్ల్స్ తీసేస్తే ఎంత ఉంటుందండి? 154 బాయ్స్ పాస్ అయ్యారు. వీళ్ళు గర్ల్స్, వీళ్ళు బాయ్స్. సో 154 బాయ్స్. మనకి యూజువల్గా అయితే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 300లో 50% అంటే 150, 5% అంటే 15. సో 165 బాయ్స్ ఉన్నారు. సో 135 గర్ల్స్ ఉన్నారు ఇండివిజువల్గా అయితే. సో దీంతో 154 బాయ్స్ పాస్ అయితే ఇంకా 11 బాయ్స్ ఫెయిల్ అయినట్లేగా. సో డిడ్ నాట్ పాస్ అంటే 11 బాయ్స్ ఆర్ నాట్ పాస్డ్. క్వశ్చన్ కొంచెం ఇండైరెక్ట్గా ఉంది, మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది గైస్. అంటే ఇక్కడ ఏ వాల్యూ నీడెడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 3 years ago the average age of the family 5 members is 23 years అన్నాడండి. years ago మనకి తెలియదు, years తెలీదు. సో 5 members యొక్క యావరేజ్ 23. ఏ బాయ్ ఈజ్ బోర్న్ నౌ, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ సేమ్ యాజ్ బిఫోర్. ఒక అబ్బాయి వచ్చాడు. సో ఇప్పుడు 5+1 ఒక బాయ్ వచ్చాడు. వీళ్ళ యావరేజ్ కూడా 23 ప్రజెంట్. సో బేబీకి అయితే ఇప్పుడు 3 years అన్నాడండి. బేబీకి అయితే 3 years అన్నాడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ బేబీకి 3 years బట్ యావరేజ్ 23, అంటే ఈ బేబీకి కూడా మనం 23 ఇస్తున్నాం. సో ఎంత డిఫరెన్స్ అండి? సో 20 ఏజ్, అతను ఒరిజినల్ 3 బట్ మనం ఇక్కడ 23గా తీసుకుంటున్నాం. 6 మెంబర్స్కి ఈచ్ మెంబర్కి 23 అని, అంటే 20 years ఆ 5 members నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో 4 years ago అన్నాడు. అంటే ఇప్పుడు ఆ 5 members-కి 20 years పెరగాలంటే ఈచ్ మెంబర్కి ఎన్ని ఇయర్స్ పెరగాలి? 4 years పెరగాలి. 5 4 = 20. సో ఓవరాల్గా 20 పెరగాలంటే అంటే ఒక్కొక్కరికి 4 years పెరిగాయి అంటే ఇప్పుడు ఇది 4 years బ్యాక్ అని చెప్పచ్చా? 4 years బ్యాక్ అంటే C ఈజ్ ఈక్వల్ టు 4 years. ఇది మీరు ఓవరాల్గా చేయగలిగితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. లేదు అంటే మీరు ఎలా సాల్వ్ చేయాలంటే ఇంకా దీన్ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. 6 members into 23 minus 5 members into 23 దట్ ఈజ్ ఈక్వల్ టు మనం సింప్లిఫై చేసినట్లయితే 23. దీంతో బాయ్ ఏజ్ 3 years అంటే ఈ 20 years వీళ్ళకి పెరిగింది ప్రజెంట్కి. ఈ 5 members-కి 20 years పెరిగాయంటే ఈచ్ మెంబర్కి ఎంత పెరిగినట్లు? 4. దట్ ఈజ్ ఈక్వల్ టు C. అంటే 4 years బ్యాక్ వాళ్ళ ఏజ్, వాళ్ళకి యావరేజ్ 23, ప్రజెంట్ 23 మధ్యలో ఒక బాయ్ రావడం వల్ల. సో అది మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఇక్కడ. క్లియర్? దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఏ గైస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. PR and QS are the chords of the circle which meet at T. PR and QS ఇట్ మీట్స్ అట్ T when extended అన్నాడండి. ఒక సర్కిల్ తీసుకుంటే 2 కార్డ్స్ని ఇలా ఎక్స్టాండ్ చేసినట్లయితే సో PR అండ్ QS సో T అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి. సో O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. O ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దట్ లైస్ PQ అండి. ఆన్ PQ అన్నాడు. సో PQ పైన ఉందన్నాడు. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే PQ ఈజ్ O is the center of the circle that lies on PQ. PQ is the diameterగా తీసుకోవాలి. సో డయాగ్రామ్ ఇలా కాదు అప్పుడు రావాల్సింది. QP. సో PR QS ఇది T ఇలా రావాలి. ఓకే.
యాంగిల్ టీఆర్ఎస్ ఈ యాంగిల్ ఇచ్చాడండి, ఈ యాంగిల్ ఇచ్చాడు, దట్ ఈస్ 50. యాంగిల్ పీటీక్యూ ఈ యాంగిల్ 70. యాంగిల్ ఓఎస్ఆర్ అడిగాడండి, ఓఎస్ఆర్ ఈ యాంగిల్ అడిగాడు గైస్. సో దట్ సింపుల్ అనే చెప్పొచ్చు మీరు. ఎట్లా అంటే గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఓకే అవి టాంజెంట్స్ అయితే డైరెక్ట్గా తీసుకునేవాళ్ళం. సో నో ప్రాబ్లం. ఇది 50 degrees అయితే ఇది 70, 120 వెళ్తే ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. అడిగింది ఓఎస్ఆర్ ఈ యాంగిల్ అడిగాడు. ఇది 50 అయితే ఇది ఇక్కడ 130 ఉంటుంది, 130. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది డయామీటర్. ఇది రేడియస్, ఇది రేడియస్. $130. ఇది 70 ఇచ్చాడు అంటే దీని ద్వారా ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చెప్పచ్చు అండి. ఇది 130 అయితే ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటుంది. అండ్ ఇది 70, ఇది 50 అంటే 120, అప్పుడు ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన ఇంకా యాంగిల్ ఏంటి అంటే ఇది 50 అయితే ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్, ఇది మొత్తం 60 అయితే ఇది 120. 120లో ఇది కూడా 50 తీసేస్తే ఇక్కడ 70 ఉంటుంది గైస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. చెప్తా వినండి. సో పిఆర్ఎస్క్యూ ఇస్ అ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇది 60 అయితే యాంగిల్ ఎస్ పూర్తిగా 120 అవుతుంది. ఇప్పుడు ఇది రేడియసే, ఇది రేడియస్, ఇది 50 అయితే ఇది 50 అవుతుంది సార్. ఇప్పుడు ఇది 120లో 50 తీసేస్తే ఇక్కడ 70 ఉంటుంది గైస్, ఇక్కడ 70 ఉంటుంది. ఇది 50 ఎలా అయిందంటే ఈ ఆపోజిట్ యాంగిల్ 130 కాబట్టి ఇది 50గా రాసుకుంటున్నాం. ఇది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఆపోజిట్ యాంగిల్ సమ్ ఈక్వల్ టు 180. సో దాని ప్రకారం రాసుకుంటున్నాం. ఇక్కడ 130 ఎట్లా వచ్చిందంటే ఈ యాంగిల్ 50, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది 50 అయితే రిమైనింగ్ 180లో యాంగిల్ అది. ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ ఇది 70, 50 ఇచ్చాడు, ఇక్కడ అప్పుడు ఇక్కడ 60 ఉంటుంది. ఆ రిమైనింగ్ యాంగిల్ ఇది తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మనం దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం కేర్ఫుల్గా అనలైజ్ చేయండి, మీకు ఆన్సర్ ఈజీ అవుతుంది గైస్. కొంచెం సబ్జెక్టివ్ ఓరియంటెడ్. Janeth and Nazreen participate in a circular race to 1.2 km. They started the race at the speed of 18 km, 27 km respectively from the same point and the same time. After how much time they will meet the starting point the first time if they're running in the same direction అన్నాడండి. సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి మనం. సో 27 మైనస్ 18, సో 9 km/h. 9 km/h అంటే 2.5 m/s తీసుకోవచ్చు గైస్, 2.5 m/s. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1.2 km, సో 1200 meters, 2.5 meter అంటే మనకి 0 పెట్టుకుని 25 పెట్టుకోవచ్చు అండి. 25తో 4 times 124 అంటే 480 seconds. 480 seconds పడుతుంది గైస్. 480 secondsలో వాళ్ళు మీట్ అవుతారు సేమ్ పాయింట్ దగ్గర. 480 seconds అంటే 480/60, 00 క్యాన్సల్, 6తో 8 minutes పడుతుందండి, 8 minutes. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. ఏం చేయట్లేదు ఇక్కడ, రిలేటివ్ స్పీడ్ కనుక్కున్నాను. ఎందుకంటే ఇప్పుడు కోర్స్ ఇది. సో వాళ్ళిద్దరు ఇక్కడే స్టార్ట్ అయ్యారు. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇద్దరు ఇక్కడ స్టార్ట్ అయ్యారు. ఒకరిది 27, ఒకరు 18. సో ఇతను ఎక్కువ స్పీడ్ వెళ్తాడు, ఇతను వెళ్ళి రౌండ్ వేసుకొని తర్వాత ఇతను ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసుకురావాలి. ఏ స్పీడ్తో అంటే తనకన్నా ఎక్కువ ఉన్న స్పీడ్తో, రిలేటివ్ స్పీడ్తో. సో ఆ 1200 meters అంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ 9 km/h. ఈ 9 km/hని నేను డైరెక్ట్ 2.5 సెకండ్గా రాసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం 5 m/s ఈజ్ ఈక్వల్ టు 18 km/h. సో ఆ రేషియో ప్రకారం మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు దాన్ని. లేదా 10 m/s ఈజ్ ఈక్వల్ టు 36 km/h. మీరు ఇది 10, 36 తీసుకుంటాడు కదా, ఇలా వస్తుందండి. సో దాంతో తీసుకుంటున్నా. సో రేస్ కోర్స్ డిస్టెన్స్ ఎంత అంటే 1200 meters. 1.2 km అంటే 1200 meters. సో ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ చేయడం కోసం అక్కడ 0 పెట్టుకొని 25తో 4 times 0s 100.
సో 120 ఇంటూ 4 అంటే 480 సెకండ్స్ పడుతుంది ఈ డిస్టెన్స్ కవర్ అవ్వడానికి. 480 సెకండ్స్ నథింగ్ బట్ 8 మినిట్స్. సో 8 మినిట్స్లో వాళ్ళిద్దరూ మళ్ళీ సేమ్ పాయింట్ దగ్గర మీట్ అవుతారు. అది కాన్సెప్ట్. On parallel track, two trains of equal length are moving at speed 36 km per hour in the same direction. Okay. In 36 seconds, the quicker train overtakes the slower train. The length of the each train అన్నాడండి. సో ఈక్వల్ లెంత్ అన్నాడు. సో ఇక్కడ ఈక్వల్ లెంత్ అంటే మనకి 36 అన్నాడు. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది అంటే రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 10 km per hour అవుతుంది గైస్. రిలేటివ్ స్పీడ్ 10 km per hour. సో 36 సెకండ్స్లో అన్నాడు. సో 10 km per hourని 36 సెకండ్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చా? 36 సెకండ్స్కి 100 మీటర్స్ అని చెప్పేసి 36 సెకండ్స్కి 100 మీటర్స్. క్వశ్చన్లో ఇచ్చింది కూడా 36 సెకండ్స్కే. సో ఇప్పుడు ఈ 100 మీటర్స్ ఓవర్టేక్ చేయబడింది. ఈ 100 మీటర్స్ అంటే రెండు యొక్క ట్రైన్ లెంత్ కదా, అవి రెండు ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయి. ఆ రెండు ట్రైన్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయి. ఎక్స్ అంటే మొత్తం 2x. సో ఇది ఓవర్టేక్ చేసింది రిలేటివ్ స్పీడ్తో. సో ఆ రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే మనకి దాని ప్రకారం చూస్తే 100 మీటర్స్ వస్తుంది. 100 మీటర్స్ రెండు ట్రైన్ లెంత్ కాబట్టి మనకి ఈచ్ ట్రైన్ ఎంత వస్తుందంటే 50 మీటర్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఈచ్ ట్రైన్ ఎంత వస్తుందంటే 50 meters. Option B is our answer. That's very clear. Got it? So that is our answer, option B, guys. Let's see the next question. A mixture contains alcohol and water in the ratio 3:4. Okay. Adding 8 liters of water, the ratio of the alcohol and water become 5:8. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటి అంటే 3:4 ఉన్నది 5:8 అయిందండి. 5:8. ఇక్కడ ఇదైతే సేమ్ ఉండాలి కదా, ఎందుకంటే ఆల్కహాల్ ఏమి యాడ్ చేయట్లేదు కదా. ఆల్కహాల్ అయితే కాన్స్టెంట్గా ఉండాలి. సో ఇక్కడ 3 ఇక్కడ 5 ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని 5తో దీన్ని 3తో ప్రొడక్ట్ చేయండి. అప్పుడు 15:20 అండ్ ఇక్కడ 15:24. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆల్కహాల్ అనేది సేమ్ క్వాంటిటీ ఉంది, ఇక్కడ వాటర్ క్వాంటిటీ మారింది. ఎన్ని యూనిట్స్ మారిందంటే 4 యూనిట్స్. 4 యూనిట్స్ ఈక్వల్ టు 8 liters ఆఫ్ వాటర్. ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ అంటే ఇది వస్తుంది మనకి. 15 + 20 ఎంత అండి? 35 గైస్. సో 4తో 2 times 35 2s అంటే 70 liters ఉన్నాయండి అక్కడ ఒరిజినల్ క్వాంటిటీ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. మీరు షార్ట్కట్లో అయితే ఇలా చేయొచ్చు. ఏంటి అంటే ఆల్కహాల్ క్వాంటిటీ అయితే మారట్లేదు కాబట్టి ఆల్కహాల్ రేషియో రెండిట్లలో సేమ్ ఉండేదిగా చూసుకోవాలి. అందుకు వాటిని ప్రొడక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ వచ్చాయి. సో దాంతో ఇంకా మనం వాటర్ యాడ్ చేస్తుంటాం కాబట్టి దాని వాల్యూ పెరిగింది, ఆ వాల్యూని ఈక్వల్ టు చేసుకుంటున్నాం. లేదు అంటే మీరు జనరల్గా ఇది ఐడెంటిఫై చేయలేదు అనుకుంటే సో 3x అండ్ 4x ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు, ఇక్కడేమో 8 liters యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే 5/8 అయింది. సో ఇప్పుడు సింప్లిఫై చేసినట్లయితే 24x is equal to 20x plus 8 guys. So 4x is equal to 8, x is equal to 2. So original quantity ante manaki emaitundi 3x plus 4x. Sorry, ఇది 40 కదండి. 8 5s are 40. So 40. So x is equal to ఏమవుతుందంటే 10 liters అవుతుంది guys. x is equal to ఏమవుతుంది అంటే 10 liters అవుతుంది. నేను 8ని 5తో ప్రొడక్ట్ చేయడం మర్చిపోయాను. 8 5s are 40. సో x is equal to 40, x is equal to 10 liters. సో అప్పుడు మనకి 3x plus 4x అంటే 7x. 7x is equal to 70 liters. సో మీరు ఇలా కూడా కనుక్కోవచ్చు. దట్స్ యువర్ విష్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది బెటర్ అనిపిస్తే అలా వెళ్ళిపోండి. సో ఆలోచిస్తూ అయితే టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్. In an assembly election, the candidate got 60% of the total votes, 2% of the total votes were declared invalid. If the total number of voters is 1,50,000, then find the number of valid votes polled in favor of that candidate అన్నాడండి. చూడండి, in assembly election, a candidate 60% total votes వచ్చాయంట, 2% votes are declared invalid. సో టోటల్ ఓట్స్లో ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఆర్, అది కూడా ఇచ్చేసాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్. డైరెక్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. చూడండి, క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ ద టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్లో 60% వచ్చాయి. 2% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. సో టోటల్ ఓట్స్లో 2% ఇన్వాలిడ్, నాట్ ఏ ప్రాబ్లం. అంటే 3000 ఇన్వాలిడ్ అనుకుందాం. తీసేస్తే 14700 ఇవి వ్యాలిడ్ ఓట్స్. కానీ వీడు చెప్పింది టోటల్ ఓట్స్లో 60% వచ్చాయని కదా. అతనికి వచ్చింది టోటల్ ఓట్స్లో 60%.
సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ క్యాండిడేట్ అన్నాడు. సో మనం డైరెక్ట్గా చెప్పచ్చు కదా, 2% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వర్ డిక్లేర్ ఇన్వాలిడ్. కానీ ఈ క్యాండిడేట్కి వచ్చిందేమో 60% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వచ్చాయి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్. అంటే అప్పుడు ఆ 2% అతనికి కూడా తీసేయాలా మనం, 2% ఇతని వాల్యూలో కూడా తీసేయాలా. 60% అంటే మనకి 90,000 అండి. 90,000లో 2% నథింగ్ బట్ 1,800. సో 90,000లో 1,800 సబ్ట్రాక్ట్ చేస్తే 88,200 వస్తుంది, 88,200. కానీ ఇక్కడ మనం అది కన్సిడర్ చేయడానికి వీల్లేదు గైస్. ఇతనికి వచ్చిన ఓట్స్ then find the number of valid votes polled in favor of that candidates. సో దాంతో కూడా కన్సిడర్ చేయాలి. అప్పుడు మనకి 88,200 అవుతుందండి. సో మీరు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తారంటే ఒకసారి ఇది వెరిఫై చేసుకోండి. 19,000 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ అని స్పెసిఫై చేసి అడిగాడు కాబట్టి సో 60% ఆఫ్ 1,50,000 మనం తీసుకున్నట్లయితే 1,50,000 మనం తీసుకున్నట్లయితే సో గైస్ ఇక్కడ మనం డైరెక్ట్గా తీసుకున్నట్లయితే చూడండి 60,000,15,6 అంటే 90. సో 90,000 ఓట్స్ ఇతనికి వచ్చాయి గైస్. సో క్యాండిడేట్కి 90,000 వచ్చాయి. బట్ 2% టోటల్ ఓట్స్ ఆర్ డిక్లేర్డ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు దీంతో కూడా 2% మనం తీసేసుకున్నట్లయితే ఓవరాల్గా 2% అలా తీసేసుకున్నట్లయితే మన ఆన్సర్ 88,200. ఎందుకంటే దీంతో 2% వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 1,800 గైస్, 1,800. అప్పుడు 88,200 ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇతను దీంతో కూడా ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా టోటల్ ఓట్స్లో అవి కాబట్టి. సో గాట్ ఇట్. సో లేదు ఫైండ్ ద నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అనకుండా ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఫేవర్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మాత్రం డైరెక్ట్గా 90,000 తీసుకోవాలి మనం. వ్యాలిడ్ ఓట్స్ అని స్పెసిఫై చేశాడు కాబట్టి మనం ఆ 2% సబ్ట్రాక్ట్ చేసి వాల్యూ తీసుకుంటున్నాం. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. A person invested some 50,000 rupees partially at 15% per annum and remaining at 18% per annum at simple interest. At the end of 2 years, the total interest received was 16,800 rupees. The ratio of the sum at 15% per annum to the sum at 18% per annum అన్నాడండి. చూడండి సింపుల్గా చెప్పుకోవాలి అంటే 15%కి సమ్ వాల్యూ, 18%కి సమ్ వాల్యూ ఇచ్చాడు. పార్షియల్లీ అట్ 15% per annum, remaining at 18% per annum. The end of 2 years, the total interest received when the 16,800 rupees. The ratio of the 15 అన్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 50,000లో ఫస్ట్ 15% క్యాలిక్యులేట్ చేయండి. 15,000లో 15%. లేదు ఈ 16,800ని ఈ 15,000లో ఎంత పర్సెంట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకున్నా మనకి 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు అండి. పర్సెంటేజ్ ద్వారా చేయొచ్చు లేదా వాల్యూ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు 2 ఇయర్స్కి 16,800 అయితే 1 ఇయర్కి ఎంత వస్తుందండి మనకి? 1 ఇయర్కి 8,400. సో 8,400 అనేది 50,000 పైన ఎంత పర్సెంట్? 50,000 పైన ఎంత పర్సెంట్? 0 zeros క్యాన్సిల్, 100 zeros క్యాన్సిల్. 5తో మనం చూస్తే 1, 6, 8. సో 16.8 గైస్, 16.8. సో ఇక్కడ మనం అలిగేషన్ ఏం తీసుకోవచ్చు అంటే 15 అండ్ మరొకటి 18. 15 మరొకటి 18 అయితే మనకు ఓవరాల్గా వచ్చింది 16.8. సో ఈ రేషియో తీసుకోవచ్చు అండి. అంటే 1.2 ఇక్కడ 1.8. సో 2:3 రేషియో వస్తుంది గైస్, 2:3 రేషియో. ఇదొకటి. లేదు అంటే దీంతో 15% ఎంత? 10% 5,000, 5% అంటే 7,500. 18% ఎంత? సో 18 అంటే 9,000. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 2 ఇయర్స్కి మనమేమో 1 ఇయర్కి కనుక్కున్నాం. బై 2 వేస్తే
8,400 వస్తుంది గైస్. సో అప్పుడు ఇక్కడ 600, ఇక్కడ చూస్తే 900. సో 2:3 రేషియో. సో ఇలా అయినా మీరు కనుక్కోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఎనఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ABCD is a cyclic quadrilateral. Sides AB and DC when produced meet at E, and sides BC and AD when produced meet at F. ABCD is a cyclic quadrilateral. Side AB, DC when produced meet at E అన్నాడండి. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏబి డీసీని ప్రొడ్యూస్ చేస్తే ఈ దగ్గర మీట్ అవుతుంది అంటున్నాడు. సో మనం ఇలా తీసుకుంటే బెటర్. ఏబి DC guys. The side BC and AD when produced at meet F. సో గైస్ ఇక్కడ రెండు ఇచ్చాడు. సో మనం దీన్ని కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. డి అనే పాయింట్ ఇక్కడ తీసుకుందాం. అప్పుడు ఇలా ప్రొడ్యూస్ చేస్తే మీట్ అవ్వడానికి బాగుంటుంది. ఓకే, సో బిఎఫ్ఏ ఈ యాంగిల్ 60 degrees, ఈ యాంగిల్ ఎంత అన్నాడు అంటే 30 degrees. ఏఈడి. సో ద మెజర్ ఆఫ్ ద ఏబిసి అన్నాడండి. ఏబిసి ఈ యాంగిల్ అడిగాడు. ఇది మనకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమే చెప్పాలి అంటే, ఎవ్రీ టైం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది 30 degrees అయితే ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉంటుంది అంటే మనకి 150 ఉంటుంది గైస్. అంటే యాంగిల్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 150. ఇది 60 degrees అయితే ఈ రెండు యాంగిల్ సమ్ము 120 ఉంటుంది. ఈ రెండు యాంగిల్ సమ్ము 120 ఉంటుంది. ఏడి 150 and A plus B 120. So 2 times of A plus B plus D is equal to 300. Sorry, 270 guys. 270. మనకి B యాంగిల్ కావాలి. ఏడి ఇక్కడ AB 120. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్నాడు. ఆపోజిట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180 ఉంటుంది. బీడి 180 కదా, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. బి అండ్ డి ఈజ్ 180. సో 2A ఈజ్ ఈక్వల్ టు 270లో 180 తీసేస్తే 90 degrees. ఏ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఏ 45 degrees అయితే మనకేం కావాలి? 60, 45, 105. ఇక్కడ మిగిలింది ఎంత అండి? 105 అంటే ఇంకా 75 degrees ఉంటుంది గైస్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. ఆపోజిట్ యాంగిల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. 270లో 180 తీసేసినట్లయితే దీని సమ్ 270, ఎందుకంటే ఈ రెండింటి యొక్క సమ్. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 2A ఈక్వల్ టు 90 అవుతుంది. ఏ ఈక్వల్ టు 45. ఏ 45 అయితే యాంగిల్ ఏబిఎఫ్లో మిగిలింది యాంగిల్ బి మాత్రమే. సో 60 ఒక 45, 105 వెళ్ళిపోతే 75. దట్ ఈస్ అవర్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ 1, 2, 1, 5 దైర్ హెచ్సిఎఫ్ 81 అన్నాడండి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, 2, 1, 5. యాక్చువల్ ఇది 81x 81yగా రాసుకోవచ్చు అండి. 1, 2, 1, 5. సో 81 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1, 2, 1, 5. 81తో 81 1s 81 5s. 81 1s 81 5s. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 గైస్. అండ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. సో మనకి నంబర్స్ లైస్ బిట్వీన్ 800 and 700 అంటే మనకి రెండు కన్సిక్యూటివ్ వాల్యూస్ 15 అంటే 7 and 8గా రాసుకోవచ్చు అండి. 7 and 8. 7 + 8 ఈజ్ ఈక్వల్ టు 15. ఎందుకంటే 7 1s 7, 7 8s 56, 576, 8 1s 8, 864. చూడండి ఈ రెండు నంబర్స్ ఇన్ బిట్వీన్ 500 and 700 మధ్యలోనే ఉన్నాయి.
వీటి సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 to 15 అవుతుంది. సో ద నంబర్స్ దెన్ ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్ ఆఫ్ దట్ నంబర్స్. సో రెసిప్రోకల్ అంటే ఏమవుతుందంటే 1/567 ప్లస్ 1/648. సో దీని యొక్క రెసిప్రోకల్. సో సింప్లిఫై చేసుకున్నట్లయితే న్యూమరేటర్ 1 to 15 వస్తుంది. డినామినేటర్ మనం చూస్తే 567 648. రెండింటిలో 81 కామన్ కాబట్టి 81తో 15 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు మనం. 81తో ఇక్కడ 8 టైమ్స్ అండ్ 15 ఉంది కాబట్టి 3తో 5 టైమ్స్, 3 1s 26 అంటే 3 8s 24, 27 అంటే 9. సో 5/9 8s 72, 8 8 64 ఒక 7, 71, 8 ఒక 7 15, 15 12, 5 15 12 guys. So option A is our answer, reciprocal. Option A is our answer, reciprocal sum. Next question, simplification. Half చూసుకోండి ఫస్ట్, 3తో 2 టైమ్స్. సో తర్వాత ప్రోడక్ట్ చూసుకుంటే 36/2 మైనస్ ఇక్కడ ప్రోడక్ట్ తీసుకుంటే 6 2s 12, 3 6 18, 18తో 3 టైమ్స్ అండి. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. సో 4/3 ప్లస్ 12 మైనస్ 5/3 ప్లస్ 4 మైనస్ 36 2 గెట్ క్యాన్సిల్. 18 రాయొచ్చు కదా దాన్ని, 36 ఎందుకు ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా 18 రాయొచ్చు ఈ మొత్తాన్ని. సో 18 గైస్. సో సింప్లిఫై చేసినట్లయితే 4/3 మైనస్ 5/3 అంటే మైనస్ 1/3, 12 4 ప్లస్ 16 మైనస్ 18. సో -2 ఉంటుంది. -2 అంటే 3 2s 6 ఒక 1 మైనస్ 7/3 గైస్. -7/3. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం దాన్ని సింప్లిఫై చేసుకునే దాన్ని బట్టి ఆధారపడుతుంది. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్. A right square pyramid having the lateral surface area 624. Right square pyramid అన్నాడు. The length of the diagonal of the square is 24. So diagonal of the square d is equal to √2a. That is equal to 24 √2. √2 get cancel. A is equal to 24. అంటే స్క్వేర్ సైడ్ 24. వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ అన్నాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి స్క్వేర్ ప్రిజం ఇలా ఉంటే, సో బేస్ ఇది ఇలా ఉంటే ఇలా ప్రిజం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందండి, ట్రయాంగిల్. సో ఇది బేస్ 24. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి 4 టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో 4 టైమ్స్ ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ 24 ఇంటూ హైట్ మనకు తెలియదు హెచ్. సో స్లాంట్ హైట్ అండి, ఈ స్లాంట్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న ఈ స్లాంట్ హైట్, అది అక్కడ స్లాంట్ హైట్ కాబట్టి ఎస్ అనుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 624 అన్నాడండి. సో 4తో 1 టైం, 5 6 టైమ్స్, 24తో లేదా 12తో తీసుకున్నా, లేదా 2తో 12 టైమ్స్, 12 1s 12, 12 3s. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 13 గైస్. ఎస్ ఈక్వల్ టు 13. చూడండి ఇది మిడ్ పాయింట్ అనుకుంటే, సో ఇదేమో 12 అవుతుంది. హైట్ ఎస్ ఇది 12, దిస్ ఈజ్ ఈక్వల్ టు 13. సో హైట్ ఎంత అంటే అప్పుడు 5 చెప్పచ్చు గైస్. సో ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ద పిరమిడ్ తెలుసు. హైట్ అంటే ఇదండి, మిడ్ పాయింట్ నుంచి టాప్ వెయిట్ ఎక్స్కున్నది. సో హైట్ తెలుసు. బేస్ ఏరియా 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్ వేస్తే వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బేస్ ఏరియా 24 ఇంటూ 24 అండ్ హైట్ 5 గైస్. 3తో 8 టైమ్స్. సో 24 5s అంటే 120. సో 960 గైస్, 960. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఈ వాల్యూస్ని అయితే క్యాలిక్యులేట్ చేయాలి వాడు ఇచ్చిన వాల్యూస్ ప్రకారం. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, దాన్ని ఎలా ప్రాసెస్ చేసి సాల్వ్ చేస్తే మనకి వాల్యూమ్ కావాల్సిన హైట్ బేస్ ఏరియాస్ వస్తాయి. బేస్ ఏరియాస్ మనం చెప్పేయచ్చు డైరెక్ట్లీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ హైట్ కనుక్కోవాలి. అక్కడ స్లాంట్ హైట్ ఫస్ట్ వస్తుంది. స్లాంట్ హైట్ నుంచి మళ్ళీ హైట్ కనుక్కోవాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని. అది ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. ద బేస్ ఆఫ్ హెమిస్పియర్ అండ్ కోన్ ఆర్ ఈక్వల్ ఇఫ్ దేర్ హైట్స్ ఆర్ ఆల్సో సేమ్ దెన్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ దేర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ అన్నాడు. సో చూడండి, హెమిస్పియర్ రేడియస్ రెండిటికి ఆర్ అన్నాడు కోన్కి, అండ్ హైట్స్ రెండిటికి హెచ్ అంటున్నాడు, హెచ్. అయితే ఇప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగాడు.
సో హెమిస్పియర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr² అండి. 2πr². ఇక్కడ హైట్ అంటే ఆర్ఏ వస్తుంది గాయస్. హైట్ అంటే ఆర్ఏ వస్తుంది. అంటే ఇక్కడ కూడా హైట్ అంటే ఆర్గా తీసుకోవచ్చు మనం. సో ఆర్గా తీసుకోవచ్చు. కోన్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకి? సో πrl అవుతుంది. πrl. సో ఇది ఆర్ అయితే ఇది √2r. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో πrl గైస్. πrl. సో మనం ఏం చెప్పొచ్చు అంటే 2πr² ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఆర్. ఎల్ ఈక్వల్ టు ఏంటంటే √2r గైస్. r² క్యాన్సిల్, పై గెట్ క్యాన్సిల్, √2తో √2 టైమ్స్, √2:1 వస్తుందండి. వాటి యొక్క బేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో ఏమొస్తుందంటే √2:1 గైస్. సో అది మనం తీసుకోగలిగితే ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఏంటి అంటే ఇది హెమిస్పియర్. కోన్ అంటే మీకు తెలిసిందే. దీని హైట్ రేడియస్ అవుతుంది. రేడియస్ ఇది ఆర్, అప్పుడు ఇది కూడా ఆర్ఏ, అప్పుడు ఇది √2r అవుతుంది. అది హైట్. సో ఎల్ఆర్ అనేది అది తీసుకొని మనం సాల్వ్ చేస్తున్నాం గైస్. దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. AB is a chord in a circle with center O. AB is produced to C such that BC is equal to the radius of the circle. C is joined to O and produced to meet the circle at D. If angle ACD is equal to 32 degrees, then the measure of angle AOD అన్నాడండి. AB is a chord in a circle with center O. AB is produced to C such that BC is equal to the radius of the circle. C is joined to the O and produced to meet the circle at D. If angle ACD is equal to 32 degrees, then the measure of angle AOD is. సో ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఓ ఏబి దీన్ని ప్రొడ్యూస్ చేశాడు సి వరకు. సో బీసీ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. సో ఇది ఆర్ఏ, ఇది ఆర్ అయితే సి ఈజ్ జాయింట్ టు ద ఓ అండ్ ప్రొడ్యూస్డ్ మీట్ అట్ ద పాయింట్ డి అన్నాడండి. సి ఈజ్ జాయింట్ టు ఓ అండ్ ప్రొడ్యూస్డ్ మీట్ అట్ డి. ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు 32 degrees. ఇది ఇచ్చాడు గైస్. ఇది సి అయితే ఓ, ఇది డి. ఏసీడి ఈ యాంగిల్ 32 degrees ఇచ్చాడు. అయితే ఏఓడి అడిగాడండి. ఏఓడి ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది అది. లెట్స్ సీ. ఇక్కడ మనం చూస్తే ఇది రేడియస్ ఈక్వల్ కదా. ఇది 32 degrees అయితే ఇక్కడ కూడా 32 degrees ఉంటుంది గైస్. ఇవి రెండు 32 అయితే మనకి ఇక్కడ 64 degrees. ఇది కూడా 64 degrees. 64 అంటే 128 అంటే ఇక్కడ 52 ఉంటుందండి. 52 32 84 అంటే ఇంక ఇక్కడ 96 ఉన్నట్టేగా. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ డి. సో చూడండి 32 అంటే ఇది రేడియస్ రెండు ఈక్వల్ అంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇక్కడ 32 ఇక్కడ 32 ఉంటుంది. ఈ రెండు 32 అయితే ఆ రెండింటి యొక్క సమ్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇది 64. ఇది రేడియస్ కాబట్టి ఐసోస్లెస్. ఇది 64 అయితే ఇది కూడా 64. సో 128 ఇది మొత్తం 180లో 128 తీసేస్తే ఇక్కడ 52 ఉంటుంది. సో 32 52 84 మొత్తం 180 degrees అనుకుంటే 84 తీసేస్తే 96 యాంగిల్ ఉంటుంది గైస్. అది అక్కడ మనం అనలైజ్ చేయగలిగితే ప్రాబ్లం అనేది ఈజీ అవుతుంది. సో దాట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. sin A is equal to A sin B, cos A equal to B cos A. What is the tan A అన్నాడు. ఏం చేద్దాము అంటే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసేసుకుందామండి. sin A sin B. సో ఒకటి 45 ఒకటి 30 degrees తీసుకుందామా. లేదా 60 30 ఎలా అయినా ఒకటే వస్తుంది. tan A అడిగాడు. A ఈక్వల్ టు 30 degrees,
బి ఈజ్ ఈక్వల్ టు 45 degrees తీసుకోండి. అయితే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సైన్ ఏ ఏమవుతుందంటే మనకి 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏ. సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 45. సో 1/√2. సో √2తో √2 క్యాన్సిల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√2. నెక్స్ట్ ఇక్కడ కాస్ 30 అంటే √3/2. బి ఇంటూ కాస్ బి అంటే ఇది కూడా 1/√2. √2 క్యాన్సిల్ √2తో. బి ఈజ్ ఈక్వల్ టు √3/√2. సో ఇది ఏబి వాల్యూస్ వచ్చాయి. tan ఏ అంటే tan 30. tan 30 అంటే దానికి మనకు 1/√3 రావాలి. సో ఇచ్చిన ఆప్షన్లో 1/√3 ఎక్కడ వస్తుంది అనుకుంటే, సో ఇక్కడ a/b కనుక్కుంటే మీకు ఏమొస్తుందండి? a/b ఈజ్ ఈక్వల్ టు 1/√2 √3/√2. √3 క్యాన్సిల్, √2 క్యాన్సిల్ వెళ్తే 1/√3. సో a/b మనకి 1/√3 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తం 1 కానీ అయితే మనకి కరెక్టే. ఇప్పుడు దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a/b వాల్యూ ఎంత అంటే 1/√3 వచ్చింది. దాని పక్కన పెడితే √1 - b². సో 3/2/a². 1/2 - 1 గైస్. సో సింపుల్గానే అయిపోతుంది మనకి. సో డినామినేటర్లో -1/2 ఉంటుంది, న్యూమరేటర్లో ఆల్సో 1/2. ఎందుకంటే 1లోంచి 3/2 తీస్తే 1/2. రెండు -1/2 1/2 కాబట్టి క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ గైస్. నేను a/b దీనికి ఎందుకు వెళ్ళానంటే a/b చేస్తే మనకి ఆ 1/√3 డైరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఆ రెండు అలా 1/√2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో ఇది డైరెక్ట్గా వస్తుంది. మిగిలిన ఆప్షన్స్లో మనకి ఛాన్సెస్ తక్కువ. సో కాబట్టి దీన్నే వెరిఫై చేస్తున్నాం, బయట అవుటర్లో ఉంది కాబట్టి. సో 25 క్వశ్చన్స్. ఇక్కడ జామెట్రీ మీకు కొంచెం ప్రాపర్టీ బేస్డ్ కంప్లీట్లీ. ట్రిగనోమెట్రీ ప్యూర్ మ్యాథ్స్ కొంచెం అనిపిస్తుంది మీకు, బట్ ప్రాక్టీస్ ఉంటే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. అంత డిఫికల్ట్ అయితే కాదు. దట్స్ ఎనఫ్ గైస్. థ్యాంక్ యూ.